మకర రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపు తెల్లారితే మీ ఇంట్లో ఒక స్త్రీ కారణంగా జరిగే సంఘటన మీ జీవితంలో ఒక మలుపు తిప్పేలా ఉంటుందండి. ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె ద్వారా వచ్చే శుభవార్త మీ మనసులో ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పని, కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న విభేదం లేదా ఆర్థికంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఈ స్త్రీ ద్వారా పరిష్కారం దొరకవచ్చు. కాబట్టి ఈ విషయం ముందుగానే తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారనమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం పాటించడం వల్ల రేపటి రోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు అదృష్టం కూడా కలగబోతుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మకర రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడికడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. వాటికి తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు సమస్యలు ఉన్నట్లయితే. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి అండి. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యత ఇవి ఈ రాశి వారి యొక్క గుర్తింపు అన్నమాట. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలు పాదాల్లో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందకి పరిగణించబడతారు. మకర రాశికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. అందువల్ల శని ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అధిపతి దేవుడు శ్రీ శనీశ్వరుడు అనమాట. సోమవారం కావడంతో పాటుగా చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం శివాలయంలో అభిషేకం చేయించడం కానీ, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం కానీ, ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని జపించడం మీకు అనుకూల ఫలితాలనైతే ఇస్తుందన్నమాట. రేపటి రోజున కలిసి వచ్చే అంశాలు వచ్చేసి, కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అనమాట. సోమవారం ప్రయాణం వాయువ్య దిక్కు, అంటే ఈ దిక్కున ప్రయాణం చేయడం వల్ల మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ వల్ల జరిగేది ఏమిటంటే కనుక, రేపు ఒక స్త్రీ, ఆమె మీ తల్లి, భార్య, సోదరి లేదా ఆఫీస్లో ఉన్నటువంటి సహోద్యోగి కావచ్చండి, ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందిస్తుందన్నమాట. ఆర్థికంగా మీకు లాభదాయకమైనటువంటి సూచన కూడా ఇస్తుంది. మీ మనస్సులో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి ఈ స్త్రీ ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు కూడా వస్తుందండి. కొంతమందికి అయితే పెళ్లి సంబంధం లేదా కుటుంబ శుభవార్త కూడా వినిపిస్తుందన్నమాట. ఇది మీ జీవితంలో ఉన్నటువంటి ఒక చిన్న మలుపు అయినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంస లభిస్తుందండి. ప్రభుత్వ సంబంధిత పనులకు ముందుకు కదులుతాయన్నమాట. వ్యాపారస్తులకైతే కొత్త ఆర్డర్ లేదా కస్టమర్ లభించే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఒక మహిళ సూచన వల్ల లాభం అయితే పొందొచ్చు అనమాట. ఆర్థికంగా చిన్న లాభం కనిపించినా కూడా అది భవిష్యత్తులో పెద్ద ప్రయోజనానికి కూడా మార్గం అవుతుందండి. ఈ యొక్క మకర రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారనమాట. బయటకు కఠినంగా కనిపించినా కూడా లోపల చాలా సున్నితమైనటువంటి మనసైతే ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుందండి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరని చెప్పుకోవచ్చు. కష్టపడి సంపాదించిన దానికే విలువ ఇస్తారు. నమ్మిన వారికి ప్రాణం ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అనుమాన స్వభావం, ఒంటరిగా బాధపడే అలవాటు కూడా ఉంటుంది. రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి, ఉదయం నల్ల నువ్వులతో నూనెతో దీపం వెలిగించండి. ఒక పేద మహిళకు అన్నదానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. శివాలయంలో బిల్వ దళాలతో పూజ చేయండి. ఇలా చేస్తే రేపటి రోజు మీకు మరింత అనుకూలంగా కూడా మారుతుందన్నమాట. ఈ యొక్క మకర రాశి వారు రేపు తెల్లారితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పు మొదలవుతుందండి. మీరు ప్రశాంతంగా ఓర్పుతో ఆ సంఘటనను స్వీకరిస్తే అది మీ భవిష్యత్తుకి బలమైన అడుగు పడుతుందన్నమాట. శని అనుగ్రహం మీతో ఉంటే ఎలాంటి అడ్డంకి కూడా మీ ముందర నిలవదని కూడా చెప్పుకోవచ్చు. ధైర్యంగా ముందుకు సాగుతూ ఉండండి. శుభం ఎప్పుడు కూడా మీ వైపే ఉంటుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున మీకు బాధ్యతల రోజు అని చెప్పుకోవచ్చండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, సమతుల్యతతో ముందుకు సాగండి. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్లో మీ పనితీరుపై అధికారులు దృష్టి ఉంటుందండి. పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మహిళా సహోద్యోగి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఫైల్ మూవ్ అవ్వడం కానీ సానుకూల సూచనలు అయితే కనిపించవచ్చండి.
మాటలలో కఠినత తగ్గించాలి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి మనము ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంతో పనులకు వెళ్ళకూడదు. అపార్థాలు చేసుకోకూడదు. ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఆర్డర్ లేదా కొత్త కస్టమర్ పరిచయం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఒక మహిళ సూచన వల్ల లాభం కూడా ఉంటుందండి. పెట్టుబడుల విషయంలో తొందర అయితే పడకండి. రేపు చిన్న లాభం వచ్చినా కూడా అది పెద్ద లాభానికి దారితీసే ప్రారంభం కూడా కావచ్చు. ఇక కుటుంబ పరంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ మాట వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పాత విభేదాలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. తల్లి లేదా పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలండి. కుటుంబ సమావేశం లేదా శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక దాంపత్య ప్రేమ జీవిత పరంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో సున్నితమైనటువంటి సంభాషణ చాలా అవసరం అండి. చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకోకండి. ప్రేమ జంటలకు మంచి రోజే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మోకాళ్ళు, నడుము నొప్పి, కండరాల నొప్పులు జాగ్రత్త. ఈ విధంగా ఎటువంటి పెయిన్స్ వచ్చినా కూడా మనము తగు జాగ్రత్తలు తీసుకొని విశ్రాంతి అనేది చాలా అవసరం అనమాట. శని ప్రభావం వల్ల అలసట మీకు అనిపించవచ్చు, కానీ మీరు ఎక్కువగా ప్రతిరోజు కూడా నీరు తాగుతూ ఉండండి. ఉదయం తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇక విద్యార్థులకు వచ్చేసి ఏకాగ్రత పెరుగుతుందండి. చదివినది గుర్తుంచుకునే శక్తి కూడా బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు అయితే ఉంటాయన్నమాట. ఉపాధ్యాయుల సహాయం మీకు లభిస్తుంది. ఉదయం చదువు మొదలుపెట్టే ముందు 5 నిమిషాలు ధ్యానం చేయండి. రేపు చేయవలసినటువంటి పూజలు మరియు పరిహారాలు వచ్చేసి ఈ యొక్క మకర రాశి అధిపతి గ్రహం శని కాబట్టి రేపటి రోజున శ్రీ శనీశ్వరుడికి ధ్యానం చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఒక పేద మహిళకు లేదా వృద్ధురాలికి ఆహారం ఇవ్వండి. సోమవారం కావడంతో శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయడం చాలా శుభప్రదం. రేపటి రోజు మీకు శాంతితో ఓర్పుతో వ్యవహరించే రోజు. ఒక స్త్రీ మాట లేదా ఒక సూచన మీకు మార్గదర్శకం అవుతుందండి. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. శని అనుగ్రహం ఉంటే కష్టాలు కూడా అవకాశాలుగా మీకు మారుతాయన్నమాట. ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండండి. మీ పని మీకు తప్పకుండా విజయాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కొంతమంది వ్యక్తులతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఎవరి జోలికి వెళ్ళకండి. అంటే మనం ఎవరైనా కానీ ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క రాశి వారికి ఏంటంటే మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే కనుక ఎస్ అనేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడ వ్యక్తులతో, అలాగే ఆర్ అనేటువంటి పేరుతో వచ్చేటువంటి మగ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అయితే అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలా అనేటువంటి అనుమానం కూడా కలగవచ్చు, కానీ కొంతమంది మీకు అర్థమైపోతారు కదండి ఏ వ్యక్తులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయం కొంచెం మనకు జాగ్రత్తగా చూసుకుంటే కనుక కుటుంబంలో కొంచెం చిన్న సమస్యలు ఎదురవుతాయండి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు అలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయన్నమాట. అయితే కంగారు పడవలసినటువంటి అవసరం ఏది ఎక్కడ లేదనమాట. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలతో కుటుంబంలో సంఘంలో కూడా దక్కించుకోబోతున్నారు గౌరవ మర్యాదలను. ఇక కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం కలవారు కాబట్టి మీకు అనుకున్నది తప్పకుండా మీకు విజయం అయితే సాధించగలరని చెప్పుకోవచ్చు అనమాట. అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు ఈ రోజున డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకుంటారు. ఈ రోజున ఎన్నో బహుమానాలు వస్తాయండి. అలాగే ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు. మీకు ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివన్నీ అందుకోవడం వల్ల ఈ రోజున మీరు చాలా ఉల్లాసభరితంగా కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే మిమ్మల్ని పొగిడినటువంటి మీ పై అధికారుల యొక్క పొగడ్తలకు ఈ రోజున మీకు మరింత ఉల్లాసంగా కూడా అనిపిస్తాయి. స్నేహితులతో కూడా కలిసి బయటికి వెళ్తారండి. ఈ రోజున కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. మీకు ఉన్నటువంటి దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటారండి. దీనివల్ల మీరు చాలా రిలీఫ్ కూడా అయిపోతారండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామ్యంలో కొన్ని చిన్న తేలికపాటి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే వహించండి. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నరఘోషకు బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి. లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ ఇటువంటివన్నీ తొలగిపోతాయన్నమాట. ఈ రోజున నరసింహ స్వామి వారి యొక్క క్షేత్రం చక్కగా స్వామివారి దర్శనం అంటే మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రోజున స్వామివారికి తెల్లటి పుష్పాలతో స్వామిని పూజించినట్లయితే ప్రతికూలమైనటువంటి సమయం నుండి మీరు ఈజీగా బయటపడతారనమాట. శత్రువుల యొక్క బారి నుండి కూడా మీరు బయటపడతారు. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.